అంత అమాయకుడు అయితే కనుక నువ్వు సరఫరా చేసిన నెయ్యి, డైరెక్టర్స్, డైరీ మెంబర్స్, దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరి కాంటాక్ట్స్ నీకు ఎలా వచ్చినాయి అంటే, నేనెంతండి చిన్నవాడిని, నన్ను పావులాగా వాడుకున్నారు, నా వెనకమాల చాలా పెద్ద మనుషులు ఉన్నారని చెప్పి సిట్కి నిన్న చిన్నప్ప వివరించాడు. ఇంకా ఇదంతా కాకుండా వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా నేనే పనులు కూడా చేయలేదని చెప్పాడు. అంటే క్రిస్టల్ క్లియర్గా కల్తీ నెయ్యిని ఆమోదించింది టీటీడీ అప్పట్లో ఉన్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అని ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నట్టే. వైవి సుబ్బారెడ్డికి ఎందుకండి మీకు ఎంత నిర్లక్ష్యత అని మనం ఆలోచిస్తే కనుక, బాధ్యత రైచు అన్న వర్డ్ ఒకటి చాలా తక్కువ. ఇంట్లో ఫాలో అయ్యే రిలీజన్ ఒకటి, బయటకు వచ్చి మాట్లాడే రిలీజన్ ఒకటి. వైవి సుబ్బారెడ్డి సొంత జగన్మోహన్ రెడ్డి బాబాయ్. ఆయన్ని తీసుకొచ్చి కూర్చుని టీటీడీ చైర్మన్ని చేస్తే ఎవరూ పట్టించుకోకుండా ఆఖరికి వీళ్ళలో ఒక మిస్సెస్ కూడా అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని దేవుడి పేరుతో పొగిడిన సన్నివేశాలు కూడా చూసాం మనం. ఇది ఒక మతానికి, విశ్వాసానికి ఇచ్చిన విలువ. వీళ్ళు కల్తీ నెయ్యి, మానవత్వమే మన మతం, కానీ మేము చేసేది మాత్రం దేవుడికి పెట్టే నైవేద్యంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కళ్ళు కప్పుకుని గుడ్డిగా కూర్చున్న వ్యవస్థ. మానవత్వమే మన మతం. ఒక రకంగా చూసుకుంటే సుబ్బారెడ్డిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వమే నా మతం, సెక్యులరిజం తీసుకొచ్చి రిలీజియస్ ప్లేసెస్లో పెడతాను, ఇంతకంటే నేను ఇంకేం లేదు, అడగండి తీసుకెళ్లి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆ మానవత్వాన్ని కూడా పాటించలేకపోయాడు వైవి సుబ్బారెడ్డి.